హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న లవ్ జిహాద్ భూతం గురించి మీలో కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎందరో ఆడపిల్లల జీవితాలని ఛిద్రం చేస్తూ, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ, దేశం యొక్క జనాభా స్వరూపాన్ని మార్చేస్తూ, భారతదేశానికి బుర్కా వేయాలని ట్రై చేస్తున్న కుట్రలకి సజీవ సాక్ష్యం లవ్ జిహాద్. అయితే ఈ లవ్ జిహాద్ అనే పదాన్ని చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఎన్నో ఇన్సిడెంట్లు కేరళ కోర్టుల్లో తేలుండొచ్చు, నిన్న మొన్న టీసీఎస్ కంపెనీలో జరిగి ఉండొచ్చు, లేదు ఇక్కడెక్కడే ఉంటున్న కొన్ని షాపింగ్ మాల్స్లో జరుగుతున్న వ్యవహారాలే కావచ్చు. ఇన్ని జరుగుతున్నా కూడా కొంతమందికి ఈ లవ్ జిహాద్ అనే పదాన్ని పలకాలన్నా, లేదు ఈ లవ్ జిహాద్ అనే వాస్తవాన్ని ఒప్పుకోవాలన్నా నిత్యం పురిటి నొప్పులు పడుతూనే ఉన్నారు. అలాగే దీన్ని ఎదుర్కోవటానికి హిందూ సమాజం లేదా హిందుత్వవాదులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో వెనకబడుతున్నాం. కారణం ఏంటి అంటే, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎదుర్కోవటానికి, లేకపోతే అటువంటి ఆడబిడ్డలకి కౌన్సిలింగ్లు ఇవ్వటానికి మనలాంటి భావజాలం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలో కూడా ఈ సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన కలిగిన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి అంటే దీని గురించి మాట్లాడేవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్లు ఇవ్వగలిగే వాళ్ళు ఎక్కువ మంది పెరగాలి అన్న ఉద్దేశంతో హిందూ జనశక్తి కేంద్ర కార్యాలయంలో భారతీయ కన్యా రక్ష అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భారతీయ కన్యా రక్ష కార్యక్రమం నిజానికి గతంలో కూడా చాలా చోట్ల చేయటం జరిగింది. అవి అవగాహన సదస్సులు, మీటింగ్స్ రూపంలో జరిపాం. కానీ ఇప్పుడు ఈ భారతీయ కన్యా రక్ష కార్యక్రమం ద్వారా మనం మాత్రమే మాట్లాడటం కాదు, మనలాగా మాట్లాడగలిగే వాళ్ళని ఎక్కువ మందిని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి నెల కూడా మన హిందూ జనశక్తి కార్యాలయంలో ఈ భారతీయ కన్యా రక్ష శిక్షణా శిబిరాలు జరుగుతూనే ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఈ దిగువనిస్తున్న నెంబర్కి కాల్ చేసి లేదా మెసేజ్ పెట్టి వాట్సాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. తదుపరి ప్రోగ్రాం యొక్క షెడ్యూల్ని మీకు ముందే తెలియజేస్తారు. ఈ మొట్టమొదటి కార్యక్రమంలో హాజరైన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు, దాంతోపాటు కొంతమంది మగవాళ్ళు కూడా ఈ లవ్ జిహాద్ సెషన్కి హాజరు కావటం జరిగింది. వారందరికీ కూడా నిజంగా అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి, ఖురాన్ దీని గురించి ఏం చెప్తుంది, హదీసుల్లో దీని గురించి ఏముంది, అలాగే ఆ మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే కొంతమంది పెళ్లి చేసుకుని మతం మారుతారు, కొంతమంది మతం మార్పించబడి తర్వాత పెళ్లి చేసుకోబడుతున్నారు. ఏదేమైనా మతం మారటం అనేది కామన్. ఇక కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మతం మారటం అనేది లేకపోయినా ఈ వెళ్ళిన ఆడబిడ్డ కనేది మాత్రం ఆ సంతానాన్ని. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉండొచ్చు, కానీ సెలబ్రిటీ జీవితాలను మీకు చెప్తే అర్థమవుతుంది. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ దంపతులు ఇదే చూడండి. నిజానికి కరీనా కపూర్ మతం మార్చుకున్నట్లు, పేరు మార్చుకున్నట్లు మనకి ఎక్కడ కనిపించట్లా, మార్చుకుని ఉండకపోయి ఉండొచ్చు. కానీ కరీనా కపూర్కి పుడుతున్న సంతానం ఎవరు? తైమూరు, జహంగీరు, ఇప్పుడు తాజాగా అబౌట్ టు డెలివర్. అతనికి ఏం పెడతారో తెలియదు. అంటే ఆ మత సంతతిని కంటానికే ఇక్కడ ఆడబిడ్డలు ఉపయోగపడుతున్నారు. అటువంటి ఆడబిడ్డల్ని రక్షించుకోవాలి అన్న సంకల్పంతో వచ్చిన వాళ్ళకి ఈ మతపరమైన, సామాజిక పరమైన అంశాలతో పాటు చట్టపరంగా మనకుండే అవకాశాలు ఏమిటి, మన ఆడబిడ్డల్ని కాపాడుకోవటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా సైకియాట్రిస్ట్ ద్వారా అసలు వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వీళ్ళకి శిక్షణా శిబిరంలో నేర్పించడం జరిగింది. అలాగే ఈ లవ్ జిహాదీల విషయంలో బ్యాక్ అండ్ కుట్రలు ఎలా నడుస్తున్నాయి అంటే, ఆడబిడ్డల్ని తీసుకుని వస్తే ఏ కులం ఆడబిడ్డలకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు, కేవలం డబ్బుల ఫ్యాక్టర్నేనా, ఇంకేమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నల్ ట్రైనింగ్ సెషన్స్ కాబట్టి వితౌట్ డైలాగ్స్ మీకు అన్ని చూపించడం జరుగుతుంది, సెషన్ ఎలా నడిచింది అనేది. సో మొట్టమొదటి సెషన్లోనే దాదాపు 12 మంది ఆడబిడ్డలు పాల్గొన్నారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఈ లవ్ జిహాద్ సెషన్స్కి ఎవరైతే శిక్షణ కోసం రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ముందే చెప్తున్నాం, దయచేసి ఈ సెషన్స్ ద్వారా అద్భుతాలను ఎక్స్పెక్ట్ చేయకండి. కారణం ఏంటి అంటే, ఇది మన ప్రయత్నం మాత్రమే, మన ప్రయాసం మాత్రమే. కారణం టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో, అంటే టీసీఎస్ బయటపడింది మాత్రమే, బయటపడకుండా ఎన్ని కంపెనీస్లో ఇట్లా జరుగుతుందో తెలియదు, ఎన్ని వందల వేల మంది ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలియదు. అటువంటి ప్రతి వ్యవస్థలో కూడా మన హిందుత్వానికి సంబంధించిన నిఘా నేత్రాలు ఉండాలన్నదే మా కోరిక. అలాగే లవ్ జిహాద్ కౌన్సిలింగ్ తీసుకున్నంత మాత్రాన వీళ్ళు మాట్లాడితే అద్భుతాలు జరిగిపోతాయి అన్న ఆశ కూడా పెట్టుకోవద్దు. ఫలితంతో సంబంధం లేకుండా మన వంతు ప్రయత్నం, మన ధర్మాన్ని కాపాడుకోవటానికి మనం చేయాలి. కారణం ఏంటి అంటే, ఒక అమ్మాయిని ప్రేమలో దింపడానికి ఒక ముస్లిం వ్యక్తి ఆ అమ్మాయి చుట్టూ 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు తిరుగుతాడు. ఆ తిరిగిన వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమలో పడేసిన తర్వాత ఆ విషయం ప్రపంచానికి తెలియటానికి మళ్ళీ ఒక 6 నెలలు, సంవత్సరం పట్టేలా చేస్తారు. అంటే ఒక సంవత్సరంన్నర బాండింగ్ని మనం ఒక్కరోజు మాట్లాడి, 1 గంట మాట్లాడి అద్భుతాలు చేసేయాలి, వాళ్ళ మనసుల్లోంచి అన్ని తీసేయాలంటే అన్ని సందర్భాల్లో అది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ దానికి కూడా కొన్ని రకాల విరుగుళ్ళు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఏం చేయాలి, అది ఏ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తే మనం విజయం సాధిస్తాము అనే వాటి గురించి కూడా ఈ సెషన్స్లో వివరించడం జరిగింది. సో ఈ మొట్టమొదటి సెషన్ని అద్భుతంగా జరిపించిన
మా హిందూ జనశక్తి ఉపాధ్యక్షురాలు ప్రేరణ అక్క గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆర్గనైజ్ చేసిన హిందూ జనశక్తి కేంద్ర కమిటీ సభ్యుడు విమేష్, అదేవిధంగా ఐటీ కోఆర్డినేటర్ యుగంధర్, భాగ్యనగర్ సంచాలకుడిగా ఉన్న అనిల్ యాదవ్, వీళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఈ కార్యక్రమంలో లీగల్ సెషన్స్ తీసుకున్న అడ్వకేట్ మారేడు మోహన్ గారికి, అదేవిధంగా శ్రీ దివిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లన్నీ చేయడానికి సహకరించిన హిందూ జనశక్తి స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం యొక్క గ్లింప్సెస్ మీరు చూడండి. అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ సెషన్కి ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ కింద ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, దీర్ఘకాలం పాటు జరగాలి అని చెప్పేసి ప్రతి హిందూ ఆడబిడ్డ లేదా ప్రతి హిందూ సోదరుడు కూడా ఇలాంటి లవ్ జిహాదీగాల్ని ఎదుర్కొనే లాంటి వాళ్ళు తయారయ్యేదాకా ఇటువంటి సెషన్స్ నిలబడాలని మీ అందరూ కూడా భగవంతుడిని కోరుకుంటారని, అలాగే హిందూ జనశక్తికి అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.